నీ కరుణ మార్గములో నేను నడవాలి. నాతో కలిసి పాడండి. నీ కరుణ మార్గములో నేను నడవాలి. నీ జీవ జలమునే నేను సేవించాలి. యేసయ్యా నీ పాపాలు నా ఎదలోనే నిండాలి. ఏ జాములోనైనా నా ఎదలో పొంగాలి. ఉన్న పలానందరూ లేచి నిలబడదాం ఈ పాట పాడుతూ. యేసయ్యా నీ పాపాలు నా ఎదలోనే నిండాలి. మనస్ఫూర్తిగా ఏ జాములోనైనా నా ఎదలో పొంగాలి. యేసయ్యా నీ పాపాలు నా ఎదలోనే నిండాలి. ఏ జాములోనైనా నా ఎదలో పొంగాలి. యేసయ్య పాపాలు సహోదరి సహోదరులో దావీదు అన్నీ కోల్పోయాడు. మొదటి సమూయేలు గ్రంథము 29-30 అధ్యాయము మొదటి వచనాల్లో సిగ్లకు అనేటటువంటి ప్రాంతానికి దావీదు అనగా తాను నివసిస్తున్న ప్రాంతానికి తిరిగి వచ్చినప్పుడు తాను నివసిస్తున్న ఇల్లు తగలబెట్టబడింది. తన ఇంట్లో ఉన్నటువంటి సమస్తము దోచుకొనబడింది. తన బహుగా ప్రేమించిన భార్య బిడ్డలు కొనిపోబడ్డారు, తనకు దూరం చేయబడ్డాడు. అంతేకాకుండా తనతో పాటున్న 400 మంది కుటుంబాలు చల్లా చెదురైపోయినాయి. అడ్రస్ లేకుండా బహుభయంకరమైన సమస్య గుండా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్ళినప్పుడు బైబిల్లో మనం చూస్తాం దావీదు ఎంతగా ఏడ్చాడంటే తాను ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చినట్టుగా బైబిల్లో చూస్తాం. అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కోల్పోవడానికి కారణం ఏమిటి? తను దేవునికి దూరం అయ్యాడు. 29వ అధ్యాయంలో మనం చూస్తాం దావీదు సౌలు తరుముతున్నాడు అని చెప్పేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడా కూడా సురక్షితమైనటువంటి స్థలము దాగు స్థలము లేదని చెప్పేసి ఆఖరికి దేశాన్ని విడిచిపెట్టేసి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశం ఏమిటయా అంటే ఇశ్రాయేల్ దేశానికి బహు శత్రుత్వం కలిగిన దేశం. ఆ దేశం ఫిలిష్తీయుల దేశం.
ఎప్పుడు ఇశ్రాయేలును బాధించినా, ఎప్పుడు ఇశ్రాయేలును బెదిరించినా దేశానికి పైపెచ్చు గొల్లియాతు అక్కడి నుంచే వచ్చాడు, సవాలు విసిరాడు, శాపనార్థాలు పెట్టాడు. అలాంటి గొల్లియాతుని చంపేసి ఫిలిష్తీయుల చేతిలో నుండి దేశాన్ని కాపాడాడు దావీదు. ఆఖరికి తాను ఎప్పుడైతే విజయ శూరునిగా, యుద్ధ వీరునిగా ఉదయించాడో దాన్ని చూసిన సౌలు తట్టుకోలేక అసూయ పడిపోయి దావీదును చంపాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశాడు. ఆఖరికి దావీదు తప్పించుకోవడానికి ఎవరినైతే శత్రువుగా భావించాడో, ఎవరినైతే చంపాలని చూశాడో, లేక విజయం సాధించాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తినట్టుగా బ్రతిమలు అడుక్కున్నాడు. నన్ను ఇక్కడ ఉండిస్తారా, కొంచెం స్థావరం ఇస్తారా, కొంచెం ఆశ్రయం ఇస్తారా నాకు, నా వాళ్ళకి అని చెప్పి ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలు అడుక్కొని అక్కడ కొంత స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు. అది దేవుని చిత్తం కాదు. ఎప్పుడైతే దావీదు దేవుని చిత్తం కానటువంటి స్థలానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే మనుషులకు తన జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు, వాళ్ళతో చేతులు కలిపినప్పుడు దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. ఈ విషయాన్ని గతంలో మీతో పంచుకున్నా. అక్కడి నుంచి నేను వస్తున్నాను కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నా. సమస్తాన్ని కోల్పోయినప్పుడు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా 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 కనికరించాయ్యా, అన్నీ పోయినాయి ప్రభువా, నా కుటుంబం చల్లా చెదరైపోయిందయ్యా, నా భార్య నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు నాయన, ఆస్తి పోయింది, గృహం పోయింది, ఇళ్ళు పోయింది, సమస్తం పోయినాయి. ప్రభువా కనికరించు. ఎవరు పట్టుకెళ్ళిపోయారో నా భార్యను నా బిడ్డలను తెలియదయ్యా, ఎవరు పట్టుకెళ్ళిపోయారో నా ఆస్తిని నాకు తెలియదయ్యా, ఇల్లు తగలబెట్టేసి వెళ్ళిపోయారయ్యా, ఎవరయ్యా? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే బైబిల్లో చక్కని మాట ఉంది, ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏ రోజైనా సరే నీ జీవితంలో ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, సహోదరి సహోదరుడా, నిర్మోహమాటముగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. బ్రదర్, నేను అప్పుడు దాకా తాగాను, అప్పుడు దాకా తిరిగాను, అప్పుడు దాకా నా ఇష్టానుసారంగా జీవించాను, దేవుడు చెప్పినట్టుగా నేను జీవించిన, దేవునికి వ్యతిరేకంగా జీవించా, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని చెప్పుకోమంటారు అని నన్ను మీరు ప్రశ్నిస్తే మీ ముఖమే పెట్టుకుని వెళ్ళండి. ఎందుకని ఇంకే ముఖం పట్టుకెళ్తారు చెప్పండి? ఏ ముఖం పెట్టుకెళ్తారు? కొన్ని సందర్భాల్లో నా జీవితంలో నేను దేవుణ్ణి దుఃఖపరిచిన సందర్భాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ప్రభువా ఏ ముఖం పెట్టుకుని దగ్గర రమ్మంటావు అంటే దేవుడు చెప్పేవాడు, ఆ ముఖంతోనే రా. ఏ ముఖంతో? ఆ ముఖంతోనే రా. కాదు ప్రభువా నాకు ముఖం చెల్లడం లేదు, నువ్వేమిటో నాకు బాగా తెలుసు. సహోదరి సహోదరులు, మనం మంటివారమని మన దేవునికి బాగా తెలుసు.